హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎవరైనా చాలా సులభంగా చేసుకోగలిగే సొరకాయ పెరుగు పచ్చడి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో లైట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను సొరకాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. అప్రాక్స్ 1 కప్ వరకు ఉంటాయి. సో ఈ విధంగా 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ని అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా మన సొరకాయ పీసెస్ అనేవి కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ వాటర్లో చక్కగా ఉడికించేసుకోవాలండి. సో చూసారు కదా, సాల్ట్ వేసాక ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని నేనైతే లిడ్ క్లోజ్ చేసి కంప్లీట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించేసుకుంటున్నానండి ఈ వాటర్లోనే సొరకాయ పీసెస్ని. ఒక 6 నుంచి 7 నిమిషాలు అయ్యాక మనం తీసి చూస్తే మన సొరకాయ పీసెస్ అనేవి సాఫ్ట్ అయిపోతాయండి. చూడొచ్చు, ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయ్యాయి. సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా ప్రెస్ చేసి చూస్తే మనకి సొరకాయ పీస్ అనేది చక్కగా కుక్ అయిపోయి ఉంటుందండి. సో ఈ విధంగా నేను గరిటెతో ప్రెస్ చేసి చూస్తున్నాను. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి నేను. సో ఆయిల్ తీసుకున్న ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో పోపు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు అండ్ 2 నుంచి 3 ఎండుమిర్చి, 2 నుంచి 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి ఈ పోపుని. సో చూసారు కదా, ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పోపు ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ ఆయిల్లో మన సొరకాయ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మన సొరకాయ పీసెస్ అనేవి కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు వెయిట్ చేయాలండి. బికాస్ మనం వేడిగా ఉన్నప్పుడు పెరుగు యాడ్ చేస్తే మన పెరుగు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోయాక నేను 1 కప్ వరకు పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా మనకి దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. సొరకాయ పీసెస్ అండ్ పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కలిపేసుకుంటే చాలా ఈజీగా చాలా క్విక్గా మన సొరకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఎవరైనా చాలా ఈజీగా అయితే ఈ రెసిపీని చేసుకునేటట్టు మీకు చూపించేసానండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్. బై ఫ్రెండ్స్.